జగన్మోహన్ రెడ్డికి ఏదంటే దానికి భజన చేయడానికి మాత్రం అలవాటు పడ్డ వైసీపీ నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రతిపాదించబడ్డ మావిగనికి వక్ర భాష్యాలు చెప్తా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది కాబట్టి దాన్ని మార్చగలగటం గానీ దాన్ని ఆల్టర్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు గానీ తమకు లేవు కాబట్టి నిజం నిష్ఠూరమైనా సరే అమరావతి మాత్రమే రాజధానిగా తాము కూడా పరిగణించి తీరాలి కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడం కోసం వాళ్ళ నాయకుడి ద్వారా వచ్చిన ఈ పేలని గన్ను లాంటి మావిగన ప్రస్తావన ప్రజల్లో ఒక పేలని గన్ లాగా నిర్ధారణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ని సమర్థించుకునే ప్రయత్నంగా ఆయన ఏదో చాలా గొప్ప విజన్ తోటి గ్రేటర్ అమరావతి గురించి ప్రస్తావన చేస్తూ పోర్టు కనెక్టివిటీ ఉండటం కోసం మచిలీపట్నం గురించి ప్రస్తావన చేశాడు అని అంటున్నారు. అంటే ఒకవేళ ఏ దొనకొండలోనూ రాజధాని నిర్మాణం జరుగుంటే దొనకొండకు కూడా మచిలీపట్నం వరకు పోర్టు కనెక్టివిటీ కోసం దొనకొండ టు మచిలీపట్నం అని చెప్పని కూడా ఆ రోజు ప్రతిపాదన చేసిండేవాడు. కాబట్టి ఈ అసంబద్ధమైన ప్రస్తావనలు ఆయన మనసులో అమరావతి గురించి 1% కూడా పాజిటివ్ ఆలోచన ఆచరణ లేనప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేయటం వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటానే ఉన్నారు. వీళ్ళ ప్రచారాలతోటి వీళ్ళ స్టేట్మెంట్లతోటి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అయితే సిద్ధంగా లేదు.